హల్లెలూయా. ఈ సంఘానికి పునాది దేవుడు, ఈ సంఘానికి తండ్రి దేవుడు, ఈ కుటుంబాన్ని ఏలేది దేవుడు. ఆయన కుటుంబంలో నువ్వు ఒక బిడ్డగా ఉంటే ఆయన స్వాస్థ్యములో నీకు పాలుంటుంది. ఆమెన్. నీ కుటుంబంలో నీ బిడ్డకు నువ్వెంత సంపాదించినా ఆ స్వాస్థ్యంలో భాగం ఉంటుందా ఉండదా? చెప్పలే, ఉంటుందా ఉండదా? అలాగే దేవుని స్వాస్థ్యములో కూడా నీకు భాగం ఉన్నట్టు లెక్క. ఆమెన్. హల్లెలూయా. నీకు మొదటి కుటుంబం ఏది? సంఘము. నీకు తండ్రి ఎవరు? దేవుడు. ఆమెన్. ఆ తండ్రి బోధకుణ్ణి నిలబెట్టి బోధిస్తాడు, కనబడు, కానీ ఆత్మ తేటపరుస్తుంటది సేవకుని ద్వారా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని కుటుంబం, ఇది దేవుని సంఘం. ఇక్కడ నుండి ఏ ఒక్క గొర్రె అయినా, ఏ ఒక్క కుటుంబమైనా పక్కకు తొలిగితే, అంటే దేవుని కుటుంబంలోకి వెళ్ళి, దేవుని పొలిమేరలోకి వెళ్ళి, అప్పుడు ఆ పక్కకు తొలగిన కుటుంబం పైన ఎవరి కన్ను ఉంటుంది? అపవాది.